హాయ్ అండి అందరికీ. నేను మీ సుధను. నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ సుధా మోరంపొడి. అమ్మవారి ఫేస్ని ఎలా అందంగా డెకరేట్ చేసుకోవాలి, అలాగే తక్కువ బడ్జెట్లో ఎలా తయారు చేసుకోవాలి అమ్మవారి ఫేస్ని అని చూసేద్దామా. మరి ముందుగా ఫేస్ వచ్చేసి 200 అలా ఉంటుందండి. బయట ఫ్యాన్సీలలో దొరుకుతుంది, పూజ స్టోర్స్లో దొరుకుతుంది, ఆన్లైన్లో కూడా దొరుకుతుందండి. ఆన్లైన్లో వచ్చేసి 140, 150లో అలా ఉంటుందండి మనకు. నెక్స్ట్ వచ్చేసి 8 ఇంచెస్ ఉంది. ఇది పైన చూడండి హోల్, అది పూలు పెట్టుకోవడానికి. చెవుల దగ్గర కూడా హోల్స్ ఉన్నాయండి, జ్యువెలరీ అలా పెట్టుకోవడానికి అనేది ఇస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి అమ్మవారి జటాజూటం అంటారు కదా, ఇక్కడ నేను తయారు చేయడానికి బ్లాక్ కలర్ లైనింగ్ క్లాత్ తీసుకున్నానండి. 1 లేయర్గా పెడితే మొత్తం షైనింగ్ అలా కనిపిస్తుంది కదా, అందుకే 2 లేయర్స్గా ఫామ్ చేసేసి పెట్టానన్నమాట. చాలా అందంగా ఉంటుంది. ఎలా ఉంటుందో లాస్ట్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అటు తక్కువ బడ్జెట్లో అంటే 65 రూపీస్లో నాకు అమ్మవారి ముఖం అందంగా తయారైందండి. మొదటగా ఈ లైనింగ్ క్లాత్ మన ఇంట్లోనే ఉంది కాబట్టి ఇది నేను అమౌంట్లో లెక్క వేయలేదు, అందుకనే చాలా తక్కువ బడ్జెట్లో అనేది అయింది. నెక్స్ట్ వచ్చేసి ఇలా నేను ఫస్ట్ జటాజూటం దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నానండి. 2 లేయర్స్ వేసేసుకున్నాను. ఇది గట్టిగా పట్టుకొని లాగాలండి, ఎక్కడ కూడా ముడత రాకోకుండా చూసుకోవాలి. ఇది ఒక్క గట్టం అనేది కొంచెం కష్టము, ఎందుకంటే ఫ్యాబ్రిక్ గ్లూ, ఇది ఫ్యాబ్రిక్ గ్లూ తోటి అంటించేయడమేనండి. కానీ మొత్తం లాగి పట్టుకోవాలి, గట్టిగా గట్టిగా లాగి పట్టుకున్నారనుకోండి క్లాత్ ఎక్కడ కూడా ముడత రాకోకుండా నీట్గా అప్లై చేసుకోవచ్చు, అంటే నీట్గా వస్తుందన్నమాట. ఇక్కడ గ్లూ గమ్ మొత్తం అప్లై చేసేస్తున్నాను. గ్లూ గమ్ మొత్తం అప్లై చేస్తే నెక్స్ట్ ఇయర్కి మంచిగా డెకరేషన్ ఇంకా హెవీగా చేసుకోవాలనుకుంటే ఎలా అని అనుకుంటున్నారా, ఇది నీళ్ళలో కొద్దిసేపు నానబెట్టేసామనుకోండి మొత్తము ఊడిపోతుంది, ఏ ప్రాబ్లం లేదు. ఆ ప్రింట్ కూడా పోదండి. నేను ట్రై చేశాను కాబట్టి మీకు షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ పైన వైట్ మొత్తం బ్లాక్ దానికి వైట్ అంటుతుంది కదా, అది గలీజ్ కనిపిస్తుందా ఎట్లా అని అనుకుంటున్నారను, అది కూడా కనిపించదండి. డ్రై అయిపోయింది అనుకోండి మొత్తం ప్యూర్ బ్లాకే కనిపిస్తుంది, అందుకే మీకు షేర్ చేస్తున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఒకవైపు కట్ చేసుకున్నానండి, అంటే ఒకవైపు మొత్తం అంటించేసుకొని సెకండ్ వైపుది కట్ చేసేసుకొని ఇట్లా పెట్టుకుంటున్నాను అనమాట. బ్యాక్ వచ్చేసి కూడా మనము అంటే ఇప్పుడు పెట్టేది విధానం చూడండి, చాలా స్టిఫ్గా గట్టిగా లాగి పట్టుకోవాలి. ఇది జాగ్రత్తగా చేసుకోవాలి, ఇది ఒక్క గట్టం అనేది. తర్వాత వచ్చేసి బ్యాక్ వచ్చేసి మొత్తం ఊడిపోకుండా ఎక్కడ కూడా అనేది అది మొత్తం గ్లూ గమ్ముతోనే అంటించేస్తున్నానండి. లేదు అని అనుకుంటే ఇలా స్టిచ్ చేసే, కొంచెం హెవీగా డెకరేషన్ చేసుకోవాలనుకున్న వారు ఇలా స్టిచ్ చేసేసుకున్నారనుకోండి సరిపోతుంది. తర్వాత వచ్చేసి పై పార్ట్లో కూడా నేను అదే విధంగా చిన్న మళ్ళీ క్లాత్ ముక్కను తీసేసుకొని ప్యాచీలాగా వేసేసుకుంటున్నానండి. కానీ ఇక్కడ మెయిన్ ఘట్టం ఏంటంటే ఇది కూడా చాలా కష్టపడాలి, ఎందుకంటే కొంచెము ఈ స్టెప్స్ ఉన్నాయి చూడండి, ఈ స్టెప్స్ను కూడా కొంచెం అన్నగబట్టి ఇట్లా నొక్కుతూ ఉంటే స్టెప్స్ అనేది మనకు కనిపిస్తుంది అలా అనమాట. ఇప్పుడు నేను ఎలా చూపించానో అలా కొంచెం నొక్కుంటూ అలా చేయాలన్నమాట. ఇది ఒక్కటి మెయిన్ ఘట్టము. తర్వాత ఇవన్నీ ఈజీగా చకచకా చేసేసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి కట్టు అంటారు కదా, మనకు దెబ్బలు తగిలినప్పుడు కట్టు కడతారు కదా, ఆ క్లాత్ అండి. ఆ క్లాత్ తోటి నేను సూర్యచంద్రుల్ని కూడా పెట్టుకుంటారు కదా అమ్మవారికి, అలా అనమాట తయారు చేశాను. ఆ క్లాత్ మీద కొంచెం ఒక పెద్ద కుందని తీసుకొని చుట్టూతా మనకి బాల్ చైను, స్టోన్ చైన్ ఉంటుంది కదండి, దాన్ని అప్లై చేశాను. మొత్తం చుట్టూతా చుడుతూ చంద్రుడు అయిందండి. చక్కగా ఇక్కడ వచ్చేసి పాపడ చైన్ తయారు చేస్తున్నాను, పాపడ బిల్లని. ఇక్కడ రెడ్ కలర్ కుందని పెట్టేసి చుట్టూతో వైట్ కలర్ కుందన్స్ పెట్టేశానండి, అంతే. అది కొంచెం డ్రై అయిపోయాక అసలు ఎంత అందంగా కనిపించిందోనండి, నేనే అసలు ఎంత బాగుందా అని అనిపించింది నాకే. తర్వాత వచ్చేసి ఇంకా కిరీటం ఉంది కదండి, కిరీటం దగ్గర యాజ్ టీజ్గా ఇలా ముందు పెట్టుకుంటాం కదా, ఇంకా చైన్ బాల్స్ తోటే నేను మొత్తం సెట్ చేసేసాను అనమాట. గ్లూ గమ్ తోటి మొత్తము ఈ డెకరేషన్ అంతా అవుతుంది. ఫస్ట్ బాల్ చైన్తో పెట్టుకున్నానండి, బాల్ చైన్ ఉంటుంది కదా మనకి. ఇది వచ్చేసి 10 రూపీస్ సరిపోతుందండి మనకు, కొంచెం హాఫ్ మీటర్ ఇవ్వమన్నా ఇస్తారు మనకి. హాఫ్ మీటర్ అయితే చాలా మొత్తం డెకరేషన్కి సరిపోతుంది, అందుకే చాలా తక్కువ బడ్జెట్లో అయిపోతుంది మనకి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ స్టోన్ చైన్తో కూడా, అది కూడా తక్కువ బడ్జెట్ అండి, 20 రూపీస్లో మనకి ఇచ్చేస్తారు. 10 రూపీస్ ఇవ్వమన్నా ఇస్తారండి, ఎందుకంటే మనం అమ్మవారికి డెకరేషన్కి కదా యూజ్ చేసేది. ఒకవేళ ఎక్కువ తెచ్చుకున్నా పర్లేదు, నేను తక్కువ బడ్జెట్లో చేసుకోండే వాళ్ళకైతే హెల్ప్ అవుతుందనేసి చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ స్టెప్స్ వైజ్గా కూడా నేను అలానే పెట్టుకున్నానండి, 3 లైన్స్గా. అంటే బాల్ చైను, స్టోన్ చైను, బాల్ చైను అలా పెట్టేసుకున్నాను అనమాట. ఈజీగా అంటేసుకుంటుంది అది గ్లూ గమ్ తోటి. ఆ తర్వాత పైన ఉంది చూడండి, ఇక పైన కూడా నేను ఫ్లవర్ లాగా ఫామ్ చేసేసి పెట్టేశాను. ఇంకా సైడ్కి ఇది వచ్చేసి 5 రూపీస్ అలా పడిందండి నాకు. ఈ 5 రూపీస్ కూడా అంటే బ్లౌజులకు పెట్టుకుంటాం కదా, అలాంటి స్టిచ్ చేసుకుంటాం కదా, అది ఒక ఐడియా వచ్చేసి పెట్టుకున్నాను అనమాట. ఇది కూడా 5 రూపీస్ పడింది కదా, చక్కగా అంటించేస్తే అందంగా కనిపించింది. ఇక సూర్యచంద్రుల్ని నేనే తయారు చేశానని చెప్పాను కదా, అందుకే బాల్ చైన్ తోటి, స్టోన్ చైన్ తోటి ఇట్లా యూ షేప్లో పెట్టాను అనుకో, చంద్రుడు అయిందండి.
ఇలా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు అమ్మవారికి. ఇంకా పాపడి బిళ్ళని ఇందాక చూశారు కదా, ఇక్కడ స్టిచ్ చేసేసా అంటే గ్లూగమ్ కొంచెం పెట్టేసి అంటించేసామనుకోండి ఇంకా అది స్టేబుల్గా అలా ఉండిపోతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పైన వచ్చేసి ప్లెయిన్గా ఉంది అనేసి నేనేం చేసా ఒక ఫ్లవర్ లాగా డెకరేట్ చేద్దామని అనుకొని ఇలా కుందన్స్ అనేది అంటించేస్తున్నానండి. ఇంకా రెడ్ ఫస్ట్ వైట్ పెట్టాను, లేకపోతే వైట్ అంత బాగాలేదనేసి తీసేసి మళ్ళీ రెడ్ పెట్టాను. చాలా చక్కగా కనిపిస్తుంది చూడండి కదా అమ్మవారిని. ఇంకా ఫేస్ అలంకరణ కళ్ళకు కాటుక పెట్టినా కూడా ఎంత అందంగా కనిపించిందో. తర్వాత వచ్చేసి ఇంకా పాపడి బిళ్ళలు అన్నీ అయిపోయిన తర్వాత చెంపసౌరాలు అని అంటారు కదండి, మాటీలు, అలా పెట్టానమాట. ఇవి చెంపసౌరాలు మాటీలు అంటారు, నాకు అంత ఐడియా లేదండి. ఇంకా మాటీలు అని అంటున్నాను నేను. ఈ మాటీలను చక్కగా ఇలా పెట్టేశానండి అమ్మవారికి. అంటే గమ్ముతోటి మనం చెవు సైజు ఇక్కడ మొత్తం కొలిచేసుకొని కట్ చేసుకున్నాం అనుకోండి. 12 బాల్స్ తోటి మనకు కట్ అయిపోయిందండి అది. 12 బాల్స్ని కట్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. ఇంకా చెవులే మనకి ఇష్టం, మనకు ఇంకా బుట్టలు కానీ గోల్డ్ జ్యువెలరీ కూడా పెట్టేవాళ్ళు ఉంటారండి, అలాంటివి పెట్టుకోవచ్చు చక్కగా. అవి కూడా మనము అందంగా తయారు చేసుకోవచ్చు వీటితోటేనండి, కుందన్స్ బాల్స్ చైన్తో తయారు చేసుకోవచ్చు. ఇంకా ఫేస్ ఇట్లా డెకరేషన్ అయిపోయిన తర్వాత ఇంకా ఫేస్ దగ్గర ముక్కు దగ్గర కొంచెం రెడ్ కలర్లో అలా కనిపిస్తుంది, ఇంట్లో మంచిగా అనిపించలేదు నాకు. అందుకే ఈ మనకి బొట్లు పెట్టుకునేది ఉంటుంది కదండి, ఈ బొట్లు పెట్టుకునేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది కదా. ఇంకా నేను ఇది అమ్మవారికి అని సపరేట్గా తీసుకున్నాను అండి, అది 15 రూపాయలు అలా పడింది. తర్వాత ఐలైనర్, ఇది ఇప్పుడు నేను వాడేది కాదండి, ఇది ఎప్పుడో తీసుకున్నాను, ఇంకా నేను వాడలేదు కాబట్టి అమ్మవారికి అనేది యూజ్ చేస్తున్నాను. ఇది పైన ఐబ్రోస్ చాలా సన్నగా ఉన్నాయి కదా, ఇంకెందుకో చాలా సన్నగా కనిపించేసరికి నాకు ఎందుకో నచ్చలేదు, అందుకని కొంచెం థిక్నెస్లో అనేది పెట్టేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి ఈ బ్లాక్ కలర్ది కన్ను దగ్గర కిందికి ఉంది చూడండి, బ్లాక్ కలర్ది కూడా పోవాలన్నా రెడ్ కలర్ది కూడా అమ్మ ముక్కు దగ్గర చెవు దగ్గర చిన్న డాట్స్ లాగా ఉన్నాయి కదా, అదే పెదాల దగ్గర డాట్స్ లాగా ఉన్నాయి కదండి. ఇంకా అవి కూడా నేను ఎల్లో కలర్ పెయింట్ అది ఉంది కదా బొట్టు తిలకంది, దాంతో అప్లై చేసేసుకున్నాను. నీట్గా పోయిందనమాట, నీట్గా కనిపిస్తుంది కదా ఇప్పుడైతే మీకు అట్లా అనమాట. తర్వాత వచ్చేసి ఐలైనర్తో చక్కగా కళ్ళకు కాటుక పెట్టినాక అసలు ఎంత అందంగా కనిపించిందో అమ్మ అయితే, నాకు కళ్ళకు నిండుగా అనిపించింది నాకైతే. తర్వాత ఈ కింద కన్ను దగ్గర కిందికి ఇచ్చారండి వాళ్ళు ఆ బ్లాక్ కలర్ పెయింట్ కదా, అది మనం తుడిపితే పోదు కాబట్టి ఈ ఎల్లో కలర్ తోటి ఇట్లా రబ్ చేసేసాను. చక్కగా రబ్ చేయంగానే పోయిందనమాట. ఆ తర్వాత ఇంకా ముక్కు దగ్గర ఈ మొత్తం తీసేసాను కదా, ఇప్పుడు నీట్గా కనిపిస్తుంది అమ్మదైతే, నాకైతే బాగా నచ్చిందండి. ఇప్పుడు శ్రావణ మాసం అంటే ప్రతి ఒక్కరూ ఆడవారికి ఇదే అనిపిస్తుంది కదా, అందంగా తయారు చేసుకోవాలి అమ్మని అని అలా అనమాట. ఇక్కడ సింధూరంతో లిప్స్టిక్ లాగా పెట్టాను. ఇంకా పెయింట్ పెట్టామనుకోండి అది చెరిగినా పోదు, అసలు ఎక్కడైనా కొంచెం డిస్టర్బ్ అయిందనుకో పెట్టడము, అసలు మళ్ళీ ఎల్లో పెయింట్ వేయాలండి, ఇంకా అసలు మొత్తం క్లమ్జీ అయిపోయి గలీజ్గా అనిపిస్తుంది. అందుకనేసి నేను ఇక్కడ సింధూర్ లాగా తీసుకున్నాను. మనకు అది 10 రూపీస్ 15 రూపీస్ పడిందండి, నాకు అంత ఐడియా లేదు. ఇంకా అది కూడా నేను అమ్మవారికి పెట్టేటి ఏది యూజ్ చేయను కాబట్టి అమ్మకే సపరేట్గా తీసుకొచ్చాను. ఆ తర్వాత ఇక్కడ మొత్తం లిప్స్టిక్ లాగా వేసాను రెడ్ కలర్ సింధూరు. తర్వాత ఇది పోకోకుండా కూడా, అంటే మనం చేయి తగిలినా పోతుందేమో అని డౌట్ వస్తుంది కదా, ఇది నెయిల్ పాలిష్ ఉంటుంది కదండి నెయిల్లో కలిసేది, ఆ పెయింట్ వేసాను అనమాట. ఇంకా అస్సలు పోదు. ఒకవేళ ఇంకొంచెం మంచి కనిపించాలని బ్లాక్ కలర్ది ఐలైనర్ ఉంది కదండి, లాస్ట్ లిప్ లైనర్గా అట్లా పెట్టానమాట. అసలు ఎంత బాగా కనిపించిందో చూడండి, అసలు రియల్గా లిప్స్ లాగానే అనిపించినాయి నాకైతే. బ్లాక్ కలర్ షేడ్ ఇచ్చానమాట లైట్గా. తర్వాత కనుగుడ్లో ఉన్నాయి కదండి, గుడ్లు అంటే నల్లగా కను పాపలు అంటారు కదా, వాటిని కూడా యూ షేప్లో వైట్ కలర్ది ఇట్లా డాట్ లాగా పెట్టుకుంటూ వచ్చానండి, చూస్తున్నట్టు కనిపిస్తుంది అనమాట. నాకు బాగా నచ్చింది. తర్వాత ముక్కు పుడక ముక్కెర లేదండి, ఇంకా ముక్కెర లేదు కదా అనేసి అమ్మకి చక్కగా స్టోన్ తోటే ఇలా స్టిచ్ ఇట్లా పెట్టేసాను, అంటించేసాను. తర్వాత ముక్కు కింద చూడండి అది ముక్కెర అంటారు అనుకుంటా, అంత ఐడియా లేదు, అక్కడ కూడా బాల్ చైన్ తోటి అంటించేసానండి. ఇంకా ముక్కెర దగ్గర నుంచి చైన్ కూడా పెడితే ఇంకా అందంగా కనిపించింది. నాకైతే బాగా నచ్చిందంట. అసలు అమ్మని పదే చూసుకున్నాను, నేనే తయారు చేసి ఇలా చూడడం బాగుండదేమో అనిపించింది. పాపడి బిళ్ళ తర్వాత పైన కూడా చైన్ లాగా పెడితేనే అందంగా ఉంటుందని మళ్ళీ 3 లైన్స్ అలా వేసానండి. అమ్మకి దిష్టి తలక్కోకుండా దిష్టి చుక్క కూడా పెట్టాను, చాలా అందంగా కనిపిస్తుంది కదా. ఇంకా అమ్మని డెకరేషన్ చేశాక లైట్ల వెలుగులో అసలు ఎంత అందంగా కనిపించిందోనండి. తప్పకుండా నచ్చితే తక్కువ బడ్జెట్లో 65 రూపీస్లో అమ్మని ఇంత అందంగా తయారు చేసుకోవచ్చా వావ్ అని అనిపించింది. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను, అంతవరకు సెలవు మరి.